శివలోకంలోని ఒక మహాత్మకమైన అంగణంలో రఘునందన్ రాజు తన రాజ్యాన్ని శాంతిగా పరిపాలిస్తున్నాడు. రాజ్యాన్ని పరిరక్షించడానికి దేవుడి ఆశీర్వాదం కోసం పూజలు చేస్తున్నాడు. శివాలయమైన ఈ దేవాలయం అనేక శక్తిమంతమైన రహస్యాలు కలిగి ఉంది. రఘునందన్ రాజు ఆయన ధర్మానికి శ్రద్ధతో రాజ్యాన్ని దృఢంగా ఉంచే నైతిక బలాన్ని కలిగి ఉన్నాడు. కాని ఒక్క రోజున అతని మనసులో ఒక విచిత్రమైన కల రావడం మొదలు పెడుతుంది. ఆ కలలో శివపుత్రుడు అనే యువరాజు పవిత్రమైన శివలింగం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి అనే సందేశం కనిపిస్తుంది. అధికారం కలిగిన రహస్యం. రఘునందన్ రాజు తన కలలను మరొక నేడు అనుభవించేలా చూడాలని నిర్ణయించుకుంటాడు. అతని పక్కన ఉన్న శివపూజారులు ఈ కలతో సంబంధించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి దాన్ని అనుసరించమని సూచిస్తారు. రఘునందన్ రాజు ఆ దేవాలయాన్ని సందర్శించి అక్కడున్న శివలింగాన్ని తీసుకునేందుకు ఒక శక్తిమంతమైన యాత్ర ప్రారంభిస్తాడు. ఈ యాత్రలో అతని ఆశీర్వాదం మరియు దేవుని దివ్య ఆశీర్వాదం అవసరం అవుతుంది. అతని దారిలో పోరాటం. రఘునందన్ రాజ్యం దారిలో వచ్చే అనేక ప్రతిస్పందనలను ఎదుర్కొంటూ ఒక శక్తిమంతమైన యుద్ధం ప్రారంభమవుతుంది. రాజ్యంలోని శత్రువుల నుంచి అదృశ్యమైన సాయంతో అతను పోరాటం చేస్తాడు. రఘునందన్ తన ఆశీర్వాదాలను అంగీకరిస్తూ శక్తిమంతమైన శివలింగాన్ని తన రాజ్యంలో తీసుకురావడానికి అడుగులు వేస్తున్నాడు. సమాప్తి. రఘునందన్ రాజు తన యాత్రలో మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి శివాలయంలోకి చేరుకుంటాడు. అది సాక్షాత్తు దివ్యమైన సింహాసనంలా కనిపిస్తుంది. కాని ఆయన ముందు ఉన్నది పథం కాదు, ఒక పెద్ద శక్తివంతమైన రహస్యం. ఇప్పుడు అతనికి రఘునందన్ రాజు శివాలయంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రదేశం దివ్యమైన శక్తితో కట్టబెట్టబడింది. శివలింగం ఉన్న గర్భగానికి చేరుకోవడానికి అతను అనేక ప్రయత్నాలు చేస్తాడు. కాని అక్కడికి చేరుకోవడానికి ముందు అతనికి ఎదురయ్యే అడ్డంకులన్నీ దైవశక్తులతో నిండి ఉన్నాయి. శక్తిమంతమైన స్వరాలు. రఘునందన్ రాజు గర్భగృహంలో అడుగుపెడుతున్నప్పుడు మిగిలిన ప్రపంచం పూర్తిగా మూసిపోవడం మొదలవుతుంది. నిశ్శబ్దం పెరుగుతూ ఒక గంభీరమైన శక్తివంతమైన స్వరం వినిపిస్తుంది. అది శివదేవుని ధ్వని అయి ఉండేలా తనకు తెలియజేస్తుంది. రఘునందన్, మీరు ఈ శివలింగాన్ని చూడాలి, కాని ఈ దైవిక పవిత్రతను పొందడానికి మీ హృదయంలోని సమస్త క్రూరతలను దూరం చేయాలి. రాజు యొక్క లోతైన ఆలోచనలు. ఈ స్వరాలు అతని మనస్సులో ఓ దైవిక సందేశాన్ని రేకెత్తిస్తాయి. రఘునందన్ క్షణమో దేవుని ముందు నిలబడినట్లుగా అతని చెవుల్లో వినిపిస్తున్న శక్తిమంతమైన మాటలు మరింత లోతుగా ఆలోచించడానికి అతన్ని ప్రేరేపిస్తాయి. అతను అనుకుంటాడు, ఈ శివలింగం నిజంగా ఎంతో పవిత్రమైనది. అయితే మనం దీన్ని కాపాడగలుగుతాంనా? మనం ఈ రహస్యం ఎలా రక్షించగలుగుతాం? శివపుత్రుని దర్శనం. రఘునందన్ రాజు శివాలయ గర్భగృహంలో అడుగువేస్తే అకస్మాత్తుగా శివపుత్రుని దివ్యరూపం కనిపిస్తుంది. అతను ఒక యువరాజుగా కనిపిస్తూ శివదేవుని ఆశీర్వాదాన్ని సమకూర్చే క్రమంలో రఘునందన్తో మంతనము చేస్తాడు. శివపుత్రుడు దివ్యంగా చెబుతాడు, రఘునందన్, నీవు ఇక్కడ రాకుండా ఈ శివలింగం శక్తివంతంగా రక్షించబడలేదు. ఈ లింగాన్ని రక్షించేందుకు నీ శక్తి, నీ ప్రేమ, నీ ధర్మం అవసరం. గమనించు, నీ మనస్సు దుర్మార్గాన్ని మినహాయించాలి. దీనితోనే శివతత్వాన్ని అంగీకరించవచ్చు.